Hello dear students, welcome to Chem Class Academy. Today I am going to discuss about introduction to carbon element. ఈ క్లాసులో మనం కార్బన్ మూలకం సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుందాం. అంటే కార్బన్ మూలకం, కార్బన్ ఎలిమెంట్ యొక్క ప్రాథమిక సమాచారాన్ని ఈ క్లాసులో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇక కార్బన్ మూలకం అనేది ఒక రసాయన మూలకం. దీని సింబల్ సి. See here, the first point is the carbon element is a chemical element సింబల్ is C. ఇది ఒక కార్బన్ మూలకం అనేది ఒక రసాయన మూలకం. దీని చిహ్నం వచ్చేసి సి. ద సింబల్ ఈజ్ సి. రెండో పాయింట్ ఏంటంటే ఈ కార్బన్ మూలకం అనేది క్రీస్తు పూర్వం 3750 సంవత్సరంలో ఈజిప్టెన్స్ మరియు సుమేరియన్స్లు కనుగొనడం జరిగింది. అంటే ఇక కార్బన్ మూలకాన్ని క్రీస్తు పూర్వం 3750 సంవత్సరంలోనే ఈ ఈజిప్టెన్స్ మరియు సుమేరియన్స్ కనుగొనడం జరిగింది. ద సెకండ్ పాయింట్ ఈజ్ ద కార్బన్ ఎలిమెంట్ వాస్ discovered by Egyptians and Sumerians in the year of 3750 BC. కార్బన్ మూలకం అనేది క్రీస్తు పూర్వం 3750 సంవత్సరంలోనే ఈ సుమేరియన్స్ మరియు ఈజిప్టియన్స్ కనుగొనడం జరిగింది. ద థర్డ్ పాయింట్ ఈజ్ ఈ కార్బన్ అనే పదం లాటిన్ నుండి గ్రహించబడ్డది. లాటిన్ వర్డ్ నుంచి గ్రహించబడ్డది. ద వర్డ్ ఆఫ్ కార్బన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. ఈ యొక్క కార్బన్ అనే పదం లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అంటే లాటిన్ పదం అంటే కార్బో లాటిన్ పదం అనేది ఏంటి? కార్బో అంటే ఏంటి? కోల్. అంటే లాటిన్ ప్రజలు వాళ్ళు కోల్ని కార్బో అని పిలిచేవారు. కోల్ని ఏమని పిలిచేవారు? కార్బో అని పిలిచేవారు. ఈ కార్బో నుండే మన కార్బన్ అనేటువంటి పదం ఉద్భవించింది. కార్బో అనే పదం నుండి కార్బన్ అనే పదం ఉద్భవించింది. కార్బో అనేది లాటిన్ పదం. ఈ లాటిన్ పదం అంటే కార్బో అంటే ఏంటి? కోల్. అంటే లాటిన్ ప్రజలు కోల్ని కార్బో అని పిలిచేవారు. అందుచేత ఈ కార్బో నుండి కార్బన్ అనేది ఉద్భవించింది. ఇక్కడ ద వర్డ్ ఆఫ్ కార్బన్ ఈస్ derived from Latin word. Carbo mean coal. Carbo mean coal. అంటే ఈ యొక్క పదం కార్బన్ అనేటువంటి పదం కార్బో నుండి ఉద్భవించింది. అంటే లాటిన్ పదం, ఇది లాటిన్ పదం. కార్బో అనేది లాటిన్ పదం. లాటిన్ పీపుల్స్ కోల్ని ఏమని పిలిచేవారు? కార్బో అని పిలిచేవారు. అందుచేత కార్బన్ అనే పదము కార్బో నుండి ఉద్భవించింది. ద వర్డ్ ఆఫ్ కార్బన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. The word of carbon is derived from Latin word. It is a
లాటిన్ వర్డ్, ఇట్ ఈస్ లాటిన్ వర్డ్. ఈ కోల్ని అంటే లాటిన్ పీపుల్స్ కోల్ని ఏమని పిలిచేవారు? కార్బో అని పిలిచేవారు. ఈ కార్బో పదం నుండి కార్బన్ అనేది ఉద్భవించింది. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ కార్బన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కార్బో. ఇట్ ఈస్ ఏ లాటిన్ వర్డ్. నెక్స్ట్ ఒక మూలకం. మనం ముందుగా ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇది ఒక రసాయన మూలకం. అదేవిధంగా ఇది 3000 క్రీస్తు పూర్వం 3850 సంవత్సరంలోనే ఈజిప్టియన్స్ సుమేరియన్స్ కనుగొనడం జరిగింది. ఈ పదం అంటే కార్బన్ అనే పదం కూడా లాటిన్ నుంచి ఉద్భవించింది. అయితే ఫోర్త్ పాయింట్ మనం చూసినట్లయితే ఒక కార్బన్ ఎలిమెంట్ అంటే కార్బన్ ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్లో దానికి స్థానం అంటే ద పొజిషన్ ఆఫ్ కార్బన్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. కార్బన్ మూలక యొక్క స్థానం అంటే ఏ గ్రూప్లో ఉన్నది, ఏ బ్లాక్లో ఉన్నది అనేది చూద్దాం. ఇక్కడ ద పొజిషన్ ఆఫ్ కార్బన్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. The position of carbon element in periodic table. దీని యొక్క పొజిషన్, కార్బన్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఇన్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ దీని యొక్క స్థానం ఎక్కడ అని చూస్తే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మన పీరియాడిక్ టేబుల్లో 118 మూలకాలు ఉన్నాయి. బట్ 118 ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఇప్పటి వరకు. అదేవిధంగా ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ చూసినట్లయితే 4 బ్లాక్స్, అవి ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. అదేవిధంగా 7 పీరియడ్స్ ఉంటాయి, 18 గ్రూప్స్ ఉంటాయి. 7 పీరియడ్స్, 18 గ్రూప్స్. అయితే ఈ యొక్క కార్బన్ ఎలిమెంట్ దీని యొక్క స్థానం అంటే ఇది ఏ బ్లాక్లో ఉంటుంది, ఏ గ్రూపులో దీన్ని ఉంచడం జరిగింది, దీని యొక్క అంటే ఇది అలోహమా లోహమా అనేది చూద్దాం. అయితే మనకు 7 పీరియడ్స్ ఉన్నాయి, 18 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ పీరియడ్ టేబుల్లో 7 పీరియడ్స్, 18 గ్రూప్స్, 4 బ్లాక్స్ అంటే ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్. అయితే ఈ యొక్క కార్బన్ మూలకం అనేది సెకండ్ పీరియడ్, fourth A group, P block element. It is non-metal. అయితే ఇక దీని యొక్క స్థానం ఏంటి అంటే పి బ్లాక్లో 4th A గ్రూప్ సెకండ్ పీరియడ్లో ఇది ఉండడం జరిగింది. ఈ కార్బన్ మూలకం అనేది సెకండ్ పీరియడ్ 4th A గ్రూప్ అండ్ పి బ్లాక్లో ఉంది. ఇది నాన్ మెటల్. ఇట్ ఈస్ ఏ నాన్ మెటల్ అంటే డు నాట్ కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. Either malleable nor ductile. అంటే నీకు పీరియాడిక్ టేబుల్లో ఈ కార్బన్ మూలకాన్ని గమనించినట్లయితే ఇది రెండవ పీరియడ్లో, సెకండ్ పీరియడ్లో, ఫోర్త్ ఏ గ్రూప్లో, పి బ్లాక్లో ఉన్నది. అదే ఇది ఒక అలోహం, నాన్ మెటల్. అంటే ఏంది, దీని గుండా ఉష్ణాన్ని కానీ అండ్ కరెంటును కానీ ప్రవహించదు. దీని గుండా ఉష్ణం కానీ మరియు కరెంటు కానీ ప్రవహించదు. అయితే ఇది సున్నితత్వంగా ఉంటుంది కానీ సాగే గుణం అనేది ఉండదు. ఈ కార్బన్ ఎలిమెంట్కి సున్నితత్వంగా ఉంటుంది కానీ సాగే నేచర్ అనేది ఉండదు.
It is do not conduct heat and electricity, either malleable nor ductile. It is a non-metal. ఇది ఒక నాన్ మెటల్. ఈ పీరియాడిక్ టేబుల్లో దీని యొక్క స్థానాన్ని చూసినాం. అయితే నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఎంత? అటామిక్ నెంబర్ 6. అదేవిధంగా అటామిక్ మాస్, అటామిక్ వెయిట్ is 12.0107. 12.0107. అదేవిధంగా the carbon element solid at room temperature. The carbon element solid at room temperature. ఇది రూమ్ టెంపరేచర్ వద్ద సాలిడ్ రూపంలో ఉంటుంది, ఘన స్థితిలో ఉంటుంది. అదేవిధంగా మెల్టింగ్ పాయింట్ చూస్తే 3550 డిగ్రీ సెల్సియస్. బాయిలింగ్ పాయింట్ చూస్తే 3800 డిగ్రీ సెల్సియస్. 3800 డిగ్రీ సెల్సియస్. వ్యాలెన్సీ ఈజ్ 4. ఇట్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్. ఇది గ్రూప్ నెంబర్ తోటి సమానంగా ఉంటుంది. ద పొజిషన్ ఆఫ్ కార్బన్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. దీని యొక్క స్థానం. ఇది సెకండ్ పీరియడ్ 4th గ్రూప్లో పి బ్లాక్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ నాన్ మెటల్. ఇది అలోహము. ఎందుకంటే ఇది కరెంటును కానీ ఉష్ణాన్ని కానీ దీని గుండా ప్రవహించదు. అదేవిధంగా ఇది సున్నితత్వంగా ఉంటుంది కానీ సాగే గుణం ఉండదు. దీని ఒక అటామిక్ నెంబర్ వచ్చేసి 6, అటామిక్ వెయిట్ వచ్చేసి 12.0107. అదేవిధంగా దీని కార్బన్ అంటే రూమ్ టెంపరేచర్ వద్ద ఇది ఘనస్థితిలో ఉంటుంది. కార్బన్ ఎలిమెంట్ అనేది రూమ్ టెంపరేచర్ వద్ద ఘనస్థితిలో ఉంటుంది. దీని ఒక మెల్టింగ్ పాయింట్ 3550 డిగ్రీ సెల్సియస్. అదే బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 3800 డిగ్రీ సెల్సియస్. అదేవిధంగా కార్బన్ ఎలిమెంట్ అనేది వివిధ రూపాలని ఏర్పరుస్తుంది. సో ద కార్బన్ ఎలిమెంట్ టు ఫార్మ్ ఐసోటోప్స్. ఒకే రకమైనటువంటి మూలకం వివిధ రూపాలలో లభిస్తుంది. ఒకే రకమైనటువంటి మూలకం వివిధ రూపాలను ఏర్పరుస్తుంది. వివిధ రూపాలు ఏర్పడతాయి. ఒకే రకమైనటువంటి మూలకం వివిధ రూపాలు ఏర్పడతాయి. ద కార్బన్ ఎలిమెంట్ టు ఫార్మ్ ఐసోటోప్స్. 5th పాయింట్ ఏంటి? టు ఫార్మ్ ఐసోటోప్స్. ద కార్బన్ ఎలిమెంట్ టు ఫార్మ్ ఐసోటోప్స్. 5th పాయింట్ వచ్చేసి the carbon element to form isotopes. కార్బన్ ఎలిమెంట్ అనేది వివిధ రూపాలని ఏర్పరుస్తుంది. అంటే ఒకే రకమైనటువంటి మూలకం వివిధ రూపాలని ఏర్పరుస్తుంది. అంటే మనకు ప్రధానంగా ఈ కార్బన్ ఎలిమెంట్ అనేది 15 రూపాలని ఏర్పరుస్తుంది. అంటే కార్బన్ ఎలిమెంట్ అనేది 15 ఐసోటోప్స్ ఏర్పరుస్తుంది. కానీ ఇందులో మనం గుర్తించేవి 3, ప్రధానంగా 3 మాత్రమే. అవి ఏంటంటే కాబట్టి ఈ 15 ఐసోటోప్స్ C8 నుండి C22 వరకు ఏర్పడతాయి. అయితే ప్రధానంగా మనం ఒక 3 మాత్రమే గుర్తించడం జరుగుతుంది. 3 మాత్రం తీసుకుంటాము. మెయిన్లీ ఫౌండ్ ఇన్ 3, that is C12, C13, C14. ఈ 3 మాత్రమే, ఈ 3 ఐసోటోప్స్ మాత్రమే మనము తీసుకుంటాము. ఎందుకంటే అది రిమైనింగ్ అనేవి ఒక స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, స్థిరత్వాన్ని మీద ఆధారపడి ఉంటాయి. ఇవేంటంటే ఇవి స్థిరంగా ఉంటాయి. C12 ఐసోటోప్, C13 ఐసోటోప్, C14 ఐసోటోప్ అనేవి స్థిరంగా ఉంటాయి. కాబట్టి వీటిని మాత్రం మనము ఇవి న్యాచురల్గా మనకు
లభ్యమవుతాయి. ఇవి న్యాచురల్గా మనకు లభ్యమవుతాయి కాబట్టి ఇవి స్టేబుల్గా ఉంటాయి. రిమైనింగ్ అన్ని కూడా మిగతా అన్ని కూడా అవి స్టేబుల్గా ఉండవు. కాబట్టి మనకు ఐసోటోప్స్ అంటే కార్బన్ ఎలిమెంట్ అనే 15 రకాలైనటువంటి ఐసోటోప్స్ ఉన్నప్పటికీ 15 రకాల వాటి రూపాలు 15 ఉన్నప్పటికీ మనం ఈ మూడింటిని మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఈ 3 మాత్రమే స్థిరంగా ఉంటాయి కాబట్టి ఈ మూడింటిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే రూపాలంటే ఇక్కడ ఒకే రకమైనటువంటి ఎలిమెంట్ ఉంది. ఇక్కడ ఏంటి, కార్బన్ అనేది ఒకే రకమైన ఎలిమెంట్. అయితే ఇది ఒక అటామిక్ మాస్లో కానీ మరి న్యూట్రాన్లో కానీ వ్యత్యాసం అనేది ఉంది కాబట్టి మనం ఒకే రకమైన ఎలిమెంట్ అనేది వివిధ రూపాలని ఏర్పరుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే C12 6, C13 6, C14 ఇక్కడ ఏంటి, ఇవి సేమ్ ఎలిమెంట్ ఒకే రకమైనటువంటి మూలకం, డిఫరెంట్ మాస్ అంటే వేరు రకాల ద్రవ్యరాశులు ఉన్నాయి. ఇక్కడ ప్రోటాన్స్ మరియు ప్లస్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి. కానీ న్యూట్రాన్ తీసుకుంటే న్యూట్రాన్స్ 6, ఇక్కడ 7, C13 అనేది 7, C14 అనేది 8. న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్గా అంటే ఒకే రకమైనటువంటి మూలకం అదేవిధంగా సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మరియు అంటే డిఫరెంట్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఐసోటోప్స్. దీన్ని మనం ఏమంటాం, ఐసోటోప్స్ అని అంటాం. అంటే ఒకే రకమైనటువంటి మూలకం కలిగి ఉండి వివిధ రూపాలలో వాటి యొక్క ద్రవ్యరాశి మరియు న్యూట్రాన్స్ మధ్య తేడా ఉన్నది మనం ఐసోటోప్స్ అని అంటాం. ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ సేమ్ ఉండి ఒకే రకమైన మూలకం కలిగి ఉండి మరి ద్రవ్యరాశి కానీ వాటి న్యూట్రాన్స్ మధ్య వ్యత్యాసం ఉన్నది మనం ఐసోటోప్స్ అని అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ ఐసోటోప్స్. నెక్స్ట్ 6th point is the carbon element to form allotropes. The carbon element forms allotropes. Allotropes అంటే బహురూపాలు. అంటే మనకు ఈ కార్బన్ అనేటువంటి రసాయన మూలకం 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాలని ప్రదర్శిస్తుంది. దీన్ని మనం అల్లెట్రోప్స్ అంటారు. ఇది బహురూపత అంటారు. అంటే వివిధ రూపాల్లో అది ప్రదర్శిస్తుంది కాబట్టి మనం బహురూపత అని అంటారు. అయితే ద existence of a chemical element in 2 or more forms అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాల్లో అది ప్రదర్శిస్తుంది. ఇప్పుడు మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క అల్లెట్రోప్స్లో కార్బన్ అల్లెట్రోప్స్లో డైమండ్ మరియు గ్రాఫైట్ని తీసుకుంటాము. అల్లెట్రోప్స్లో డైమండ్ మరియు గ్రాఫైట్. డైమండ్లో కార్బన్ అనే మూలకం ఉంటుంది, గ్రాఫైట్లో కూడా కార్బన్ అనే మూలకం ఉంటుంది. కానీ ఇవి ఏర్పడే విధానంలో మనకు తేడా కనిపిస్తుంది, వాటి రూపాలలో తేడా ఉంటుంది. కామన్గా ఎలిమెంట్ అకార్డింగ్ టు కెమికల్ ఎలిమెంట్ ఈజ్ సేమ్. అంటే కార్బన్ ఎలిమెంట్ ఉండేది ఏంటి, ఆ డైమండ్లో కానీ గ్రాఫైట్లో కానీ ఉండేవి కార్బన్ ఎలిమెంట్సే, కానీ వాటి రూపాల్లో వ్యత్యాసం ఉంటుంది. దీన్ని మనం అల్లెట్రోప్స్ అంటారు. అది మన బహురూపాలు ప్రదర్శిస్తుంది అని అంటాం. అంటే డైమండ్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటి, బెస్ట్ ఎగ్జాంపుల్ డైమండ్ అండ్ గ్రాఫైట్. ఈ రెండు మెయిన్ అంటే ఫెమిలియర్, అంటే కార్బన్ ఎలక్ట్రోప్స్లో ఇట్ ఈస్ అ ఫెమిలియర్ ఎలక్ట్రోప్స్ ఈజ్ డైమండ్ అండ్ గ్రాఫైట్. అంటే మన డైమండ్ కాక దీని యొక్క
స్ట్రక్చర్గా గమనించినట్లయితే ఇది అంటే కార్బన్ చుట్టూ 4 బంధాలని ఏర్పాటు చేసుకుంటుంది. డైమండ్ అనేది కార్బన్ చుట్టూ 4 బంధాలని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే ఇట్ ఈస్ డైమండ్ ఈజ్ ఏ 3D షేప్ ఉంటుంది. ఇది sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, 3D స్ట్రక్చర్, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, sp3 హైబ్రిడైజేషన్. అదేవిధంగా గ్రాఫైట్ చూసుకుంటే దీని ఒక స్ట్రక్చర్గా గమనించినట్లయితే ఇది గ్రాఫైట్. అంటే ప్రధానంగా ఇలా ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ఏంటి? కార్బన్. ఇది నిర్మాణంలో తేడా ఉన్నది, ఈ నిర్మాణంలో అనేది డిఫరెంట్ అనేది ఉన్నది. sp3 టెట్రాహైడ్రల్, ఇట్ ఈస్ sp2 ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ sp3 ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్, sp2 ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. అదేవిధంగా ఇది కలర్లెస్, ఇట్ ఈస్ కలర్లెస్, ఇట్ ఈస్ కలర్ఫుల్గా ఉంటుంది. ఇది కార్బన్ ఎలిమెంట్ టు ఫార్మ్ అలోట్రోప్స్. అంటే ఈ అలోట్రోప్స్ అనేది కార్బన్ మూలకం అనేది మనకు వివిధ రూపాలని ప్రదర్శిస్తుంది. ఇది మన రూపాంతరాలు అంటాము. ఇది అలోట్రోప్స్ అని అంటాము. కార్బన్ అనేది వివిధ రూపాంతరాలని ప్రదర్శిస్తుంది. కార్బన్ ఎలిమెంట్ కామన్గా డైమండ్లో కార్బన్ ఉంటుంది, గ్రాఫైట్లో కార్బన్ అనేది ఉంటుంది. కానీ వీటి నిర్మాణంలో వ్యత్యాసం ఉన్నది. ఈ డైమండ్లో కార్బన్ అనేది 4 బంధాలు ఏర్పాటు చేసుకుంటుంది, వేరే కార్బన్ తోటి 4 బంధాలు ఏర్పాటు చేసుకుంటుంది. కానీ ఇక్కడ కార్బన్ అనేది 3 బంధాలు ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి ఇది sp2 హైబ్రిడైజేషన్, ఇది sp3 హైబ్రిడైజేషన్. ఇట్ ఈస్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. It is allotropes, and other allotropes also there, that is fullerenes and fluorite and amorphous carbons, the nanotubes, it is etc. So it is information about carbon element. అంటే మొట్టమొదటి పాయింట్కి మనం ఏం చూసాం అంటే ఇది ఒక రసాయన మూలకం. అదేవిధంగా ఈ కార్బన్ మూలకాన్ని మొట్టమొదటిసారిగా క్రీస్తు పూర్వం 3750 సంవత్సరంలో ఈజిప్షియన్స్ మరియు సుమేరియన్స్ అనే వాళ్ళు కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్బన్ అనేటువంటి పదం లాటిన్ పదం అనేటువంటి కార్బో నుండి ఉద్భవించింది. అదేవిధంగా ఈ యొక్క కార్బో అంటే కోల్ని వారు కార్బో అని పిలిచేవారు. కోల్ని ఏమని పిలిచేవారు? కార్బో అని పిలిచేవారు. కాబట్టి ఈ కార్బో అనే పదం నుండి కార్బన్ అనేది ఉద్భవించింది. అదేవిధంగా 4th పాయింట్ చూసుకుంటే దీని యొక్క పొజిషన్ అంటే పీరియాడిక్ టేబుల్లో మనకు ఉన్నటువంటి పీరియాడిక్ టేబుల్లో కార్బన్ యొక్క స్థానాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అంటే కార్బన్ యొక్క స్థానం 2nd పీరియడ్లో 4th గ్రూప్లో ఫ్రీ బ్లాక్లో కార్బన్ ఎలిమెంట్ అనేది ఉన్నది. ఇది ఒక నాన్ మెటల్, ఇది ఒక అలోహం. దీని గుండా విద్యుత్ కానీ ఉష్ణం కానీ ప్రవహించదు. అంటే ఇది చూస్తానికి సున్నితత్వంగా ఉన్నా కానీ సాగేటువంటి నేచరు ఉండదు. అదేవిధంగా దీని ఒక మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చూస్తే మెల్టింగ్ పాయింట్ అనేది 3550 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ 3800 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇది రూమ్ టెంపరేచర్ వద్ద ఇది ఘన స్థితిలో ఉంటుంది. అటామిక్ నంబర్ 6, అటామిక్ వెయిట్ ఈస్ 12.0107. అదేవిధంగా ద కార్బన్ ఎలిమెంట్ టు ఫార్మ్ ఐసోటోప్స్. ప్రధానంగా మనకు 15 రూపాలు ఉన్నప్పటికీ మనం అందులో నుండి 3 రూపాలు మాత్రమే, 3 ఐసోటోప్స్ మాత్రమే మనం తీసుకుంటాము. ప్రధానంగా మనకు తెలిసినటువంటివి 15 ఐసోటోప్స్. కార్బన్ ఐసోటోప్స్ ఏంటంటే 15 ఐసోటోప్స్. అవి ఎక్కడి నుండి C8 నుండి C22 వరకు ఉంటాయి. అయితే ఇందులో మనం ప్రధానంగా C12, C13, C14 మాత్రం తీసుకుంటాము. దానికి కారణం ఏంటంటే ఇవి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి వీటిని మాత్రమే మనం తీసుకుంటే, ఇవి న్యాచురల్గా మనకు లభ్యమవుతాయి కాబట్టి వీటిని మాత్రమే మనం తీసుకుంటాము. మిగతా అవి అన్స్టేబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం తీసుకోము. ఇవి కార్బన్ యొక్క ఐసోటోప్స్. అదేవిధంగా కార్బన్ ఎలిమెంట్ అంటే కెమికల్ ఎలిమెంట్ అనేది రూపాంతరాలు ప్రదర్శిస్తుంది.
అంటే వాటి రూపాలలో డిఫరెంట్ వ్యత్యాసం అనేది ఉంటుంది. ఒక రూపానికి ఇంకొక రూపానికి వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే ఇవి 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాలని ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు డైమండ్ మరియు గ్రాఫైట్ తీసుకుంటే డైమండ్లో కార్బన్ ఎలిమెంట్ ఉంటుంది, గ్రాఫైట్లో కార్బన్ ఎలిమెంట్ ఉంటుంది. అయితే కార్బన్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ వీటి యొక్క నిర్మాణాలలో వ్యత్యాసం ఉంటుంది. అంటే డైమండ్లో కార్బన్ అనేది దాని చుట్టూ 4 బాండ్స్ విత్ కార్బన్ యాటమ్, అంటే మరొక కార్బన్ యాటమ్ తోటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇక గ్రాఫైట్లో కార్బన్ ఎలిమెంట్ అనేది 3 బాండ్స్, అంటే అనదర్ కార్బన్ తోటి బంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిలో 3 బాండ్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి అది sp2 హైబ్రిడైజేషన్ అయింది. ఈ డైమండ్ అనేది sp3 హైబ్రిడైజేషన్. డైమండ్ అనేది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అండ్ గ్రాఫైట్ ఈజ్ ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్. డైమండ్ అనేది క్రిస్టల్ రూపంలో ఉంటుంది, అది డైమండ్ గ్రాఫైట్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. డైమండ్ ఈజ్ కలర్లెస్ అండ్ గ్రాఫైట్ ఈజ్ కలర్ఫుల్. డైమండ్ ఈజ్ క్రిస్టల్. సో ఇట్ ఈస్ అబౌట్ కార్బన్ ఎలిమెంట్స్. ఈ క్లాసులో మనము కార్బన్ గురించి, కార్బన్ మూలకం గురించి ప్రాథమికమైనటువంటి అంశాలని నేర్చుకోవడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కెమ్ క్లాస్ అకాడమీ. You will get new classes from my channel every day in the form of notifications. Thank you very much.